Hello my dear 10th class students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో మనం FA1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చెప్పుకోబోతున్నాం. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ నుంచి తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, హిందీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ PS ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చదువుకోవాలి, ఈ FA1కి మనం ఎలా ప్రిపేర్ అయితే మనం పబ్లిక్లో ఎన్ని మార్కులు స్కోర్ చేయగలుగుతాం అనే అంశాలన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీ అనే సబ్జెక్టుకి సంబంధించి ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ 2 మార్క్స్ 1 మార్క్స్కి సంబంధించి అవి మీకు క్వశ్చన్ ప్లస్ ఆన్సర్తో కావాలి అని అనుకుంటే మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఒక 59 రూపీస్ ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు డెఫినెట్గా ఆ సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 2 మార్క్స్ 1 మార్క్స్ PDF ఫార్మేట్లో మీకు అందించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమన్నా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. లేదు మాకు అవసరం లేదనుకుంటే తీసుకోకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ వాళ్ళకి నేను ఖచ్చితంగా కాంటెంట్ చేయాలి అని నాకు యూట్యూబ్ గైడ్లైన్స్ నుంచి నోటీస్ రావడం జరిగింది. సో అందుకనే వాళ్ళకి స్పెషల్గా ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో ఆ ఆన్సర్లో అండ్ క్వశ్చన్ PDF నేను వాళ్ళకి అందించడం జరుగుతుంది. అండ్ అతి త్వరలోనే అవి మీ ముందుకు వస్తాయి. ఓకే, ఇక నేరుగా వీడియోలోకి వెళ్ళిపోతే NS ఇంపార్టెంట్ క్వశ్చన్స్ FA1 2026 2027. ఓకే, అండ్ ఎగ్జామినేషన్ దగ్గర చేసి మనం అంతా కూడా డిస్కషన్స్ కూడా చేస్తాము. అప్పుడు 1లు 2లు అన్నీ కూడా ఎగ్జామినేషన్ ముందు నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదీ కవర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రివిజన్ చేస్తూ మనం వీడియో కూడా చేస్తాం. మేబీ లైవ్ కానీ రికార్డెడ్ కానీ ఏదైతే అది ఎగ్జామినేషన్ టైం ముందు, ఎగ్జామినేషన్ ముందు రోజు అనమాట. ఓకే, అండ్ జాగ్రత్తగా గమనించండి. ఈ FA1 మనకి సిలబస్ ఏముంది బయాలజీ అంటే కనుక లైఫ్ ప్రాసెసెస్ అనే ఒక చాప్టర్ ఉంది మనకి. అందులో 5.1 నుంచి మొదలు పెట్టుకుని 5.5 వరకు ఉన్నాయి. మీరు అన్నీ కూడా చదువుకోవాలి. ఓకేనా? అయితే ఈ లెసన్ నుంచి మనకి పబ్లిక్ వెయిటేజ్ ఎంత ఉంది? 22 మార్క్స్ ఉందండి. అంటే ఇందులోంచి 1 మార్కులు చదవాలి, 2 మార్కులు చదవాలి, 4 మార్కులు చదవాలి, 8 మార్కులు కూడా చదవాలి ఖచ్చితంగా. బయాలజీలో హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది ఈ లైఫ్ ప్రాసెస్ మాత్రమే. ఈ లైఫ్ ప్రాసెస్ చాప్టర్ మీరు చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సుమారుగా ఈ 50 మార్కుల పేపర్కి ఈ ఒక్క లెసన్ జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోతే మీరు పాస్ అయిపోయినట్టే. అర్థమవుతుందా? 22 మార్కులు వస్తే మీరు పాస్ అయిపోయినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. FA1కి సంబంధించి బయాలజీ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను చెప్తా. నేను PSలో చెప్పాను, మేబీ ఇది ఒకటో కదా చూడండి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో నేను ఇదే ప్యాటర్న్ PSకి ఉంటుంది, బయాలజీకి కూడా ఉంటుంది. ఎప్పుడు? కమింగ్ FA1కి. ఓకేనా? సో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనకి 7 ఇస్తాడు నాన్న. 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 7 ఇస్తాడు. 7 1s are 7 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి 4 ఇస్తాడు. 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి 4 ఇస్తాడు. 4 2s are ఎంత? 8 మార్క్స్. 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి 3 ఇస్తాడు. 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి 3 ఇస్తాడు. 12 మార్క్స్. 4 3s are 12. 8 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటే ఇస్తారు. దట్ మీన్స్ మేబీ చాయిస్ ఉంటుంది ఖచ్చితంగా. 2 ఎస్ఏ క్వశ్చన్లు ఇస్తే అందులో మనం ఒకటి మాత్రమే ఆన్సర్ చెయ్యాలి. ఇలా మనకి మొత్తం FA1 అనేది 35 మార్క్స్కి జరగబోతుంది. మీరందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫర్ ద ఫస్ట్ టైం బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వై? బికాస్ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా కూడా మనకి బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఉచితంగా దొరుకుతుంది. మీ చివరి ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా త్రూఅవుట్ యువర్ 10th క్లాస్ మీతో నేను జర్నీ చేయబోతున్నాను. అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ కావాల్సి వచ్చినా అన్నీ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇప్పటి వరకు ఒక టాపిక్ పైన, ఒక కాన్సెప్ట్ పైన ఎంత నాలెడ్జ్ని కలిగి ఉన్నారో అంతకంటే మెరుగ్గా నేను తీసుకెళ్లే ప్రయత్నం చేసి మిమ్మల్ని 10th తర్వాత కూడా ఇంటర్మీడియట్ కూడా ఈజీ అయ్యే విధంగా చేసే ప్రయత్నమే నాది. సో ఈ బట్టి విధానాలు కానీ ఇవన్నీ కూడా వ్యతిరేకం.
సో బట్టి అనేది వదిలేసేయండి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ప్రతి విద్యార్థికి కాన్సెప్ట్ అందించాలి అన్న నా ప్రయత్నమే ఈ బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. అందుకనే దయచేసి ఫ్రెండ్స్ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను, మై డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఛానల్ని మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా 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 ఉపయోగపడుతుంది. ఇది పేదవాళ్ళకి, పేద విద్యార్థులకి ఖచ్చితంగా ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి ఛానల్. సో ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉంటున్నారో, మారుమూల గ్రామాల్లో ఎవరైతే ఉంటున్నారో, కనీసం వాళ్ళకి ఎలా చదవాలో కూడా తెలియని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి విద్యార్థుల వరకు చేరాలి అన్నదే నా ఆశ, నా ఆశయం. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు మీ వాట్సాప్ స్టేటస్లోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి దయచేసి షేర్ చేయండి. ఓకేనా? దయచేసి షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కలిగినటువంటి ఛానల్. ఓకేనా? 10th క్లాస్కి ఎక్స్క్లూజివ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్సో. ఇక నేరుగా నేను ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతా. జాగ్రత్తగా వినండి. ఓకే, నేను గెస్ కూడా చేస్తా, కొన్ని క్వశ్చన్లు వస్తాయని చెప్పేసి బాగా చదవండి. సో మనకి ఫస్ట్ క్లోరోఫిల్ అనేది ఫోటోసింథసిస్ జరగడానికి ఎసెన్షియల్లా కాదా? ఎసెన్షియల్ అయితే నువ్వు ప్రూవ్ చేయి, ఒక యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేయని అడుగుతాడు. సో క్లోరోఫిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్, ప్రూవ్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఈ యాక్టివిటీ ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ క్లోరోఫిల్ యాక్టివిటీకి చాలా వెయిట్ ఉంది నాన్న, 100%. ఇది 3 స్టార్ క్వశ్చన్. రేపు జరగబోయే ఎగ్జామినేషన్లో కూడా రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ అలాంటిదే CO2 కూడా. మనకి ఫోటోసింథసిస్ అనేది జరగడానికి 4 ఫ్యాక్టర్స్ అనేవి కావాలి. ఒకటి సన్లైట్, రెండోది క్లోరోఫిల్, మూడోది కార్బన్ డయాక్సైడ్, నాలుగోది వాటర్. ఈ 4 ఉంటేనే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఫోటోసింథసిస్ అంటే ఏంటి సార్? దాని తెలుగులో మనము కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తాం. మొక్కలు ఏవైతే ఉన్నాయో, ప్లాంట్స్ ఏమైతే ఉన్నాయో, ఆ ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడాన్నే, ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ఆ ప్రాసెస్నే ఫోటోసింథసిస్ అంటాం. సో ఆ ఫోటోసింథసిస్ జరగడానికి క్లోరోఫిల్ అవసరమా? అవసరమైతే ఎలాగ అవసరమో ప్రూవ్ చేయి ఒక యాక్టివిటీ ద్వారా. CO2 అవసరమా? ఎలాగ అవసరమో ప్రూవ్ చేయి ఒక యాక్టివిటీ ద్వారా. అండ్ సన్లైట్ అవసరమా? ఎలాగ అవసరమో ప్రూవ్ చేయి ఒక యాక్టివిటీ ద్వారా. ఈ 3 కూడా యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ అన్న మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. యాక్చువల్గా సన్లైట్ అనేది లాస్ట్ ఇయర్ ఉండేది, అంతకు ముందు ఇయర్ కూడా ఉండేది, కానీ ఈ ఇయర్ యాక్షన్ ప్లాన్లో ఇవ్వలేదు సన్లైట్. కానీ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో కూడా ఉండదు సన్లైట్ యాక్టివిటీ, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. కానీ మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఆన్సర్ లేకపోతే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాను. మీరు యాక్షన్ ప్లాన్లో లేదు కదా అని చెప్పేసి వదిలేసే ప్రయత్నం చేయొద్దు. దయచేసి నేను చెప్పే ప్రతిదీ కూడా చదవడానికి, అట్లీస్ట్ టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ 3 క్వశ్చన్లు కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంకో క్వశ్చన్, ప్రూవ్ దట్ యాక్టివిటీ అండ్ యాక్షన్ ఆఫ్ సెలేవా ఆన్ స్టార్చ్. యాక్షన్ ఆఫ్ సెలేవా ఆన్ స్టార్చ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మేబీ నా గెస్సింగ్ ప్రకారంగా రేపు జరగబోయే FA1 ఎగ్జామినేషన్లో బయాలజీలో ఒక 8 మార్క్ క్వశ్చన్ ఈ 3 ఒకటి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఒకటి క్లోరోఫిల్ గురించి అడగొచ్చు, లేదా CO2 గురించి అడగొచ్చు. CO2 అంటే కార్బన్ డయాక్సైడ్. మూడోది యాక్షన్ ఆఫ్ సెలేవా ఆన్ స్టార్చ్. ఈ 3 నుంచి ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అస్సలు వదలొద్దు. ప్రతిదీ కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటూ ఎయిమ్ అని పెట్టాలి, మెటీరియల్స్ రిక్వైర్డ్ అని పెట్టాలి, ప్రొసీజర్ అని పెట్టాలి, అబ్జర్వేషన్ అని పెట్టాలి, కన్క్లూజన్. ఇలా ఈ 5 సైడ్ హెడ్డింగ్తో నీట్గా రాస్తూ ఖచ్చితంగా రఫ్ డయాగ్రామ్ అనేది వేసి తీరాలి. రఫ్ డయాగ్రామ్కి ఒక మార్క్ ఇస్తాడు అక్కడ. మీరు డయాగ్రామ్ వేయకపోతే మార్క్ పోయినట్టే. 8 మార్కులు కాదు, అక్కడ 7 మార్కులుగా నువ్వు రాసినట్టు గుర్తుపెట్టుకో, ఎంత పర్ఫెక్ట్గా రాసినప్పటికీ కూడా. అండర్స్టూడ్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఆటోట్రోఫిక్ అండ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఈ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు మనకి 4 మార్కులోనే అడిగేవాడు నీట్గా, ఇటు 4 అటు 4 రాస్తే అయిపోయే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఎందుకో ఈ ఆటోట్రోఫిక్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి మనల్ని దేంట్లో అడుగుతున్నాడు? SI క్వశ్చన్స్లో అడుగుతున్నాడు. కాబట్టి మీరు పాయింట్స్ ఖచ్చితంగా పెంచి రాయాలి. ఒక 4 మార్క్ క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్టే మీరు అటెంప్ట్ చేస్తే మార్కులు పడవు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ ద అమౌంట్ ఆఫ్ CO2 ఈజ్ మోర్ ఇన్ ఎయిర్ దెన్ వి బ్రీత్ అవుట్ దాన్ వి బ్రీత్ ఇన్.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనము చూసుకొని జాగ్రత్తగా, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ ద అమౌంట్ ఆఫ్ CO2 ఈజ్ మోర్ ఇన్ ఎయిర్ దట్ వీ బ్రీత్ అవుట్ దాన్ వీ బ్రీత్ ఇన్. అంటే మనము బ్రీత్ అవుట్ చేసే ఎయిర్లో CO2 అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు బ్రీత్ ఇన్ చేసేటప్పుడు కంటే కూడా. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనేది ఒక యాక్టివిటీ రూపంలో మనల్ని చేయమంటాడు. ఇది పబ్లిక్లో వచ్చిందండో, చాలా చాలా ఇంపార్టెంట్, తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది కూడా SSS క్వశ్చన్. ఓకే, CO2 అనగానే మనకి వెంటనే ఇగో ఈ యాక్టివిటీ ఏమో అని చెప్పేసి చాలామంది పూర్తిగా క్వశ్చన్ చదవకుండా చేసే తప్పులు ఇవి. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ అందరూ కూడా చాలామంది ఫేస్ చేశారు ఈ ప్రాబ్లమ్స్. మీరు అది ఫేస్ చేయకూడదు. అమ్మో CO2 అన్నాడు సారు, CO2 అనగానే మొదలు పడేస్తావు ఏమో అది అని చెప్పేసి, ఇగో ఈ యాక్టివిటీ రాయబో, ఈ యాక్టివిటీ రాసేస్తావు. పూర్తిగా చదవండి, ఆ యాక్టివిటీ క్వశ్చన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, తద్వారా ఆన్సర్ రాయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రెస్పిరేషన్లో ఉంటుంది ఈ ఎస్ఐ క్వశ్చన్, రెస్పిరేషన్కి సంబంధించి ఎస్ఐ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్ దట్ ప్రూవ్స్ ఫెర్మెంటేషన్. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా అడగలేదు అండ్ దీని గురించి క్వశ్చన్స్ కూడా లేవు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో కొత్తగా ఇచ్చాడు ఈ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్ దట్ ప్రూవ్స్ ఫెర్మెంటేషన్ అని చెప్పేసి. అర్థమైందా? సో ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆన్సర్స్ మీ దగ్గర లేనివి ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ డిస్క్రైబ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ అంతకుముందు టాపిక్ ఉంది కానీ పెద్ద క్వశ్చన్స్ అడిగేవాడు కాదు హార్ట్కి సంబంధించి. కానీ ఈ సంవత్సరం ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్గా ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ హ్యూమన్ హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను యాజ్ ఇట్ ఈజ్ డిట్టో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు అలా రాసి పడేయండి, ఖచ్చితంగా 8 out of 8 వస్తాయి. ఓకేనా, మీరు చదవాల్సి పని కూడా లేదు, రెడీగా ఉండండి, ఒక 3-4 డేస్లోనే చేస్తాను వీడియో. ఓకేనా, నెక్స్ట్ వన్, హౌ డు యూ టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీఫ్. ఇది ఇప్పుడు ఇవ్వలేదు కానీ ఇంపార్టెంట్గా లాస్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఇది. హౌ డు యూ టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీఫ్, SA1కో ఎప్పుడు అడిగాడు ఇది. కాబట్టి ఒక లీఫ్లో స్టార్చ్ ఉందో లేదో టెస్ట్ చేయాలి. స్టార్చ్ అంటే ఏంటి? స్టార్చ్ ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్, దట్ మీన్స్ ఫుడ్. ప్లాంట్స్ యొక్క ఫుడ్నే మనం స్టార్చ్ అంటాము. ఆ స్టార్చ్ లీఫ్లో ఉందో లేదో టెస్ట్ చేయడమే ఈ యాక్టివిటీ యొక్క లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఆఫ్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్. రెస్పిరేషన్కి సంబంధించి ఆ ఫ్లో చార్ట్ ఉంటుంది. గ్లూకోజ్ అనేది పైరువేట్గా మారుద్ది, అవునా? 6 కార్బన్స్ ఉండేది కాస్త 3 కార్బన్స్గా మారిపోద్ది. తర్వాత ఇక్కడ 3 భాగాలుగా మనకి డివిజన్ ఉంటుంది, అది బాగా నేర్చుకోండి ఖచ్చితంగా. అది కూడా ఫ్లో చార్ట్ అడగడానికి అవకాశం ఉంది. తర్వాత స్టేజెస్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ అమీబా. 5 స్టేజ్లు ఉంటాయి. ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను ఇది నేను, మీకు ఒకవేళ తెలియకపోతే కనుక ఖచ్చితంగా చూడండి వీడియో. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ విత్ డయాగ్రామ్. సో నెఫ్రాన్ గురించి పెద్దగా అడిగే అవకాశం లేదు, కానీ ఇప్పుడు నెఫ్రాన్ డయాగ్రామ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నెఫ్రాన్ డయాగ్రామ్ నేర్చుకోండి, దాని గురించి 2 విషయాలు నేర్చుకోండి అంతే. యూరిన్ ఫార్మేషన్ గురించి రాస్తే అయిపోయాయి, అందులో ఏం కాదు. హౌ ఈజ్ ఫుడ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఫుడ్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుద్ది, ఆ విధానం ప్రాసెస్ నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ హౌ లంగ్స్ డిజైన్డ్ ఇన్ హ్యూమన్స్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడానికి హ్యూమన్స్లో లంగ్స్ అనేవి ఎలా డిజైన్ అయ్యాయి, ఆ విధానం మనం రాయాలి. ఇవి మొత్తం ఎస్ఏ క్వశ్చన్స్లో మీరు కవర్ చేసే ఏరియాస్ అన్నీ కూడా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు 4 మార్క్ క్వశ్చన్కి వచ్చేద్దాం. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ ఇప్పటి వరకు ఉంది కానీ పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా మీరు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఖచ్చితంగా నేర్చాలి, 100% నేర్చాలి. నెక్స్ట్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఇది మోస్ట్ డేంజరస్ డయాగ్రామ్ అనమాట. చాలా ఈజీ డయాగ్రామ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఓకేనా, ఇది మాత్రం జాగ్రత్తగా మీరు 100% నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎయిరోబిక్, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఇది 4 మార్క్ క్వశ్చన్కి ఎలాగా మీరు చదువుకున్నారు అండ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టరీస్, వెయిన్స్. ఈ ఆర్టరీస్, వెయిన్స్ సంబంధించి లాస్ట్ ఇయర్ ఇది 8 మార్కుల్లో అడిగేవాడు, కానీ ఇప్పుడు ఇది 4 మార్క్ క్వశ్చన్గా దించేశాడు. ఏదేమైనప్పటికీ మీరు అదే క్వశ్చన్ చదవండి, 4 అని తక్కువ 8 అని ఎక్కువ అలా కాకుండా యాజ్ ఈజ్ క్వశ్చన్ చదువుకుంటే ఎలా ఇచ్చినా కూడా మీరు రాయగలుగుతారు. నెక్స్ట్ సజెషన్స్ టు ఎల్డర్స్ ప్రివెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్.
హార్ట్ ప్రాబ్లమ్స్ నువ్వు ప్రివెంట్ చేసుకోవాలి అంటే పెద్దలకి ఎల్డర్స్కి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? మంచి ఫుడ్ తీసుకోమంటావు, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయమంటావు, డైలీ ఎక్సర్సైజెస్ చెయ్యాలి అని చెప్తావు, ఇంకా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమని చెప్తావు. ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా కామన్ పాయింట్స్, అవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు అందులో. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కాంపోనెంట్స్ ఏంటి? బ్లడ్ అనేది ఒక కాంపోనెంట్, ఆర్టరీస్ అనేది ఒక కాంపోనెంట్, వెయిన్స్ అనేది ఒక కాంపోనెంట్, క్యాపిలరీస్ అనేది ఒక కాంపోనెంట్. వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ క్వశ్చన్ కూడా ఫినిష్ అవుద్ది. నెక్స్ట్ వన్, జైలం అండ్ ఫ్లోయం డిఫరెన్స్, వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ అండ్ లింఫ్, వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ అండ్ లింఫ్ డిఫరెన్స్లు అనమాట. జైలము ఫ్లోయము కానీ, బ్లడ్ లింఫ్ కానీ, ఆర్టరీస్ వెయిన్స్ కానీ, ఏరోబిక్ ఎనరోబిక్ రెస్పిరేషన్ డిఫరెన్స్లు కానీ, ఇక్కడ ఆటోట్రోఫిక్ ఎటోట్రోఫిక్ డిఫరెన్స్లు కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ క్వశ్చన్లు కంపేర్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ మెజర్స్ టు కీప్ కిడ్నీ హెల్దీ, మన కిడ్నీ అనేది ఇక్కడ సజెషన్ టు ఎల్డర్స్ ప్రివెంట్ హార్ట్ ప్రాబ్లమ్. సారీ, నేను ఇందాక ఇక్కడ చెప్పాను కదా కిడ్నీ హెల్దీ గురించి చెప్పిన పాయింట్లన్నీ కూడా దీనివి అనమాట. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే పెద్దలకు నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు? స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ ఇంజరీ అవ్వకూడదు, జంక్ ఫుడ్స్ తినకూడదు, అలాంటివి చేస్తావు అక్కడ. ఇక్కడ ఏంటి? కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి మెజర్స్ నువ్వు ఇస్తావు అనేది మాత్రం ఇక్కడ చూసుకోవాలి. ద డిజైన్ ఆఫ్ ద లంగ్స్ supports the gases exchange well. A student commented, do you agree with the statement? So the designing of the lungs support the gases exchange. Lungs అనేవి gases exchange కి సపోర్ట్ చేస్తాయి అని అనే స్టూడెంట్ అంటున్నాడు. నువ్వు సపోర్ట్ చేస్తావా? దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టూడెంట్ 1 అంటున్నాడు గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లంగ్స్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజను CO2 ఈ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్లో మాత్రమే జరుగుతుందని చెప్పేసి ఒక స్టూడెంట్ అంటున్నాడు. స్టూడెంట్ నెంబర్ 2 అంటున్నాడు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అక్కర్స్ బోత్ ఇన్ లంగ్స్ అండ్ టిష్యూస్. అరే బాబు, నువ్వు చెప్పినట్టు కేవలం లంగ్స్లోనే కాదురా బాబు, టిష్యూస్లో కూడా ఎక్స్చేంజ్ జరుగుతుందని చెప్పేసి అంటున్నాడు. ఎవరు కరెక్టో ఎందుకు కరెక్ట్ అని అడుగుతాడు క్వశ్చన్ మనల్ని. సో యాక్చువల్గా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్లోని టిష్యూస్లో రెండింటిలో కూడా జరుగుద్ది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఆటోట్రోఫిక్, ఎట్రోట్రోఫిక్, సాప్రోఫైటిక్, పారాసైటిక్, హోలోజాయిక్, ఇలా ఉన్నాయి కదా. ఆ న్యూట్రిషన్ గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి వాటి ఎగ్జాంపుల్స్తో సహా. నెక్స్ట్ హౌ ఈజ్ యూరిన్ కాన్సన్ట్రేటెడ్. సో యూరిన్ ఫార్మేషన్ ఎలా అవుద్దో నేర్చుకుంటాం కదా మనం నెఫ్రాన్ దగ్గర. నెఫ్రాన్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా దీనికి ఆన్సర్ కూడా మీరు చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్లో ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అవి ఏంటి, అవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ డయాగ్రామ్ వేయాలి. క్రాస్ సెక్షన్ ఆఫ్ లీఫ్, ఆకుని అడ్డుకోత కోస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది కదా మామూలుగా డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు, అర్థమవుతుందా? సో అది కూడా నేర్చుకోవాలంటే ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు కానీ జస్ట్ ఒక్కసారి వేసేయండి అంతే. ఎందుకైనా మంచిది ఏమో చెప్పలేము కదా, టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కడి నుంచి అని అడగొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ క్వశ్చన్స్ అడగాలి. ఎవరిని? నెఫ్రాలజిస్ట్ని క్వశ్చన్లు అడుగు. ఒకవేళ నీకు నెఫ్రాలజిస్ట్ని కలిసే అవకాశం వస్తే నెఫ్రాలజిస్ట్ని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతావు, డెంటిస్ట్ని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతావు, కార్డియాలజిస్ట్ని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతావు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావు. సో అవి కూడా క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆర్గాన్ డొనేషన్ గురించి అవేర్నెస్ మనం కలిగించాలి, రాయాలి దాని గురించి. కంబషన్ అండ్ రెస్పిరేషన్ డిఫరెన్స్ రాయాలి. హౌ డూ ప్లాంట్స్ మేనేజ్ దేర్ వేస్ట్. ప్లాంట్స్ యొక్క వేస్ట్ని ఎలా మేనేజ్ చేస్తాయి ఖచ్చితంగా రాయాలి. రోల్ ఆఫ్ సలేవా ఇన్ డైజెస్టెడ్ ఫుడ్. మన ఫుడ్ డైజెస్ట్ అవ్వడంలో సెలేవా అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది. సాల్వరీ ఎమలైజ్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. అలా దాని గురించి రాయగలగాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ హౌ ఈజ్ ఆక్సిజన్ అండ్ CO2 ట్రాన్స్పోర్టెడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మన హ్యూమన్ బీయింగ్స్లో ఆక్సిజన్ CO2 అనేవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనేది ఒక క్వశ్చన్. వై ఈజ్ ఇట్ నెససరీ టు సెపరేట్ ఆక్సిజనేటెడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ మ్యామల్స్ అండ్ బర్డ్స్. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ కలిస్తే బ్లడ్లో అది ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ లేకపోతే అది డీఆక్సిజనేటెడ్ బ్లడ్.
ఈ రెండు ఎందుకు హ్యూమన్స్లోని మ్యామల్స్లోని కలపకూడదు, మిక్స్ చేయకూడదు, దానికి ఆన్సర్ రాయాలి మీరు. నెక్స్ట్, హౌ ఈజ్ స్మాల్ ఇంటెస్టైన్ డిజైన్డ్ టు అబ్జర్వ్ డైజెస్టెడ్ ఫుడ్. డైజెస్టెడ్ ఫుడ్ అనేది అది తీసుకోవడానికి ఇది ఎలా డిజైన్ అయ్యి ఉంది, విల్లీ అనే పాయింట్స్ వాటి గురించి రాయగలగాలి. ఇవి ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి. సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేయగలగాలి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఏం భయపడొద్దు, ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయా తక్కువ క్వశ్చన్లు ఉన్నాయని చెప్పేసి మైండ్కి రానివ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్కౌట్ చేయడం ప్రారంభించండి, చదవడం ప్రారంభించండి. ఎన్ని అయితే ఎన్ని అవుతాయి. ఉండిపోయాయి అనుకో, కొంపలేం మునిగిపోలేదు. మన జీవితంలో రాసే చిట్ట చివరి ఎగ్జామినేషన్ ఏం కాదు కదా ఇది. SA1కి మళ్ళీ మనం ఫస్ట్ లెసన్ నుంచి చదువుకుంటాం. ఇప్పుడు ఏదైతే వదిలేసామో అప్పుడు కవర్ చేస్తాం. బట్ ఖచ్చితంగా అన్నీ అవగొట్టడానికే మన ప్రయత్నం జరగాల. ఉండిపోతే తర్వాత విషయం అది. ఇంకా అర్థమవుతుందా? ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో మీరు వర్కౌట్ చేయాలి. క్వశ్చన్లు బాబోయ్ ఇన్ని క్వశ్చన్లు నేను వారం రోజుల్లో చదివేయాలా అని నువ్వు కూర్చుంటే దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తావు తప్ప క్వశ్చన్లు ముందుకు వెళ్ళవు. ముందు మొదలు పెడితేనే కదా అవుతాయో లేదో తెలిసేది. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఊరికనే ఇచ్చేసానని చెప్పేసి క్వశ్చన్లు ఊరికనే బట్టి పడేయడం కాదు నాన్న. కాన్సెప్ట్లు ఖచ్చితంగా నేర్చుకోవాలి. 100% 360 degrees నుంచి మనం క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎలాగైనా తిప్పొచ్చు. కాన్సెప్ట్ అదే, కానీ క్వశ్చన్లు అడిగే విధానం ఖచ్చితంగా మారచ్చు. కాబట్టి కాన్సెప్టువల్గా చదవడం నేర్చుకోండి. అప్పుడు ఒకవేళ క్వశ్చన్ మార్చినా కూడా మనం ఆన్సర్ చేసే కెపాసిటీ మనలో పెరుగుతుంది. అండ్ 2 మార్క్స్కి కానీ 1 మార్క్స్కి కానీ ఆ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మేబీ 4లు కూడా మనం అన్నీ కూడా ఒక సెషన్ పెట్టుకొని అన్నీ క్లియర్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నాన్న. దయచేసి లైక్ చేయండి వీడియోని, హైప్ పాయింట్స్ ఇవ్వండి, కమెంట్ కూడా చేయండి. ఎలా ఉంది వీడియో, మీకు నచ్చిందా లేదా, నెక్స్ట్ వీడియో ఏం కావాలి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. 100% మీకోసం ఇంకా హార్డ్ వర్క్ చేసి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.